హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు చూస్తున్న మిస్టర్ ఏ బ్యూటీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మన ఇండియాలోని తమిళనాడులో ఒక అమ్మ వచ్చేసి అంటే ఒక మదర్ వచ్చేసి 10 నెలలు అంటే కనిపించిన ఒక అమ్మ వచ్చేసి బయటికి రాగానే 5 నెలల తర్వాత ఒక అమ్మాయి కోసం తనకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ఒక అమ్మాయి కోసం వచ్చేసి తన కన్న బిడ్డని 5 నెలల తర్వాత చంపడం జరిగింది అనమాట. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ కన్నా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా. ఫస్ట్ ఈ న్యూస్ చూసిన తర్వాత నేనైతే నమ్మలేదు అనమాట. ఇటువంటి ఇన్సిడెంట్ మన ఇండియాలో జరిగిందంటే నేనైతే ఫస్ట్ అయితే నమ్మలేదు. అంటే ఈ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా వైరల్ అవుతా ఉన్నది అనమాట. అది చూసిన తర్వాత నేనైతే ఈ వీడియో చేస్తా ఉన్నాను అనమాట. ఇది వచ్చేసి ఎక్కడ జరిగిందంటే కృష్ణగిరి, అలాగనే బెంగళూరు అంటే బోర్డర్లో ఉంటుంది అనమాట. ఈ విలేజ్ వచ్చేసి వీళ్ళైతే అక్కడ ఉన్న జరుగుతుంది అనమాట. భారతి అనే ఆమెకు వచ్చేసి 25 సంవత్సరాలు మాత్రమే. అంటే ఈమెకు వచ్చేసి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారనమాట. 3 years అలానే 5 years కూతురు అవుతున్నారనమాట. అలాగనే థర్డ్ బేబీ రీసెంట్గా 5 months అవుతుంది అనమాట. వీళ్ళు కూడా ఒక సాధారణ ఫ్యామిలీ అనమాట. అంటే ఎవరైతే థర్డ్ బేబీ పిల్లడు ఉన్నాడు కదా అతని కోసం అంటే వీళ్ళు వచ్చేసి 1 లక్ష రూపాయలు అంటే మామూలు విషయం కదంట. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఆ బేబీ కోసం అంటే ఆ బేబీ పుట్టిన తర్వాత బాగుండాలని చెప్పేసి వీళ్ళు ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక హుండీ తయారు చేసేసి దాంట్లో వచ్చేసి డబ్బులు వేస్తా ఉన్నారనమాట. ఆ డబ్బులు అని చెప్పేసి అంటే ఆ పిల్లాడు పుట్టిన తర్వాత బాగుండాలని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే అది గుడికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించున్నారనమాట. అలానే ఆ బేబీ డెలివరీ అయిపోయింది. అలా ఆ బాబీ బాగున్నాడు. 1 లక్ష రూపాయలు అయితే గుడికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు అంత అపూర్వంగా చూసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే అంత డబ్బులను తెరపై గుడిగా ఇచ్చేశారు కదా. దీని తర్వాత కొన్ని రోజుల తర్వాత పక్కిట్టామంటే సుమిత్ర అనే ఒక ఆమెకు వచ్చేసి ఈ భారతీయ అమ్మ నుంచి కొంచెం క్లోజ్ అవడం జరిగింది అనమాట. ఆమెకు వచ్చేసి 22 సంవత్సరాలు మాత్రమే. ఆమె వచ్చి వీళ్ళిద్దరు అడిగడిగి కలవడం, కొంచెం మాట్లాడడం, ఎక్కువగా ఆమె దగ్గర ఉండడం వచ్చేసి అందరూ కొన్న వాళ్ళందరూ చూసేసి ఏం చేశారంటే తన భారత వాళ్ళ హస్బెండ్కి చెప్పడం జరిగింది అనమాట. ఇలాగా ఇన్స్టాలో రీల్ చేస్తా ఉన్నారు, మీ భార్య ఇంకొక ఆమె అంటే సుమిత్ర అనే ఆమె అని చెప్పేసి ఈయన చెప్పంగానే ఈయన నుంచి భారత వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆమె తేవడం జరిగింది అనమాట. ఇలాగ ఉన్నారంట, మీరు ఇలా చేస్తామని చెప్పేసి బయట చాలా మంది అనుకుంటామని చెప్పి ఏం అడిగితే అటువంటిది ఏం లేదు, క్యాజువల్ గా కలుస్తామని చెప్పేసి ఇద్దరి మధ్య గొడవ తర్వాత ఈ భారతీయ నామ వచ్చేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఇలా ఉండకూడదమ్మా, నువ్వు మళ్ళీ వాళ్ళ ఇంటికి పోని చెప్పేసి ఇది నచ్చ చెప్పేసి మళ్ళీ వచ్చేసి భారతి వాళ్ళ ఇంటికి ఆమెను అయితే పంపించడం జరిగింది. దీని తర్వాత ఆమె వాళ్ళ భారతి అంటారు కదా ఆమె వచ్చేసి వాళ్ళ పుట్టింటికి నుంచి వచ్చి వాళ్ళ హస్బెండ్ ఇంటికి రావడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఆమె వచ్చి డెలివరీ అయ్యి 5 months బేబీ అంటే ఎక్కువ తన బిడ్డకి ప్రేయర్స్ ఇస్తూ ఉంటుంది కదా. అలాగా ఆమె వచ్చేసి ఎక్కువ బయటికి పోకుండా వచ్చి అంటే సుమితతో గెలవకుండా ఓన్లీ తన బేబీకి తన కొడుకు మాత్రం ప్రేయర్ ఇస్తా ఆయనే చూసుకుంటా ఉన్నది అనమాట. ఆ పిల్లాన్ని ఏమొచ్చి సుమిత్ర ఏమనుకుంటుంది అంటే ఆల్రెడీ వీళ్ళు ఎంతమంది ఫోటో దిగి వాట్సాప్లో కానీ ఇట్లా డీపీలు పెట్టా ఉన్నారనమాట. ఇన్స్టాలో కానీ డీపీలు పెట్టుంటే ఏమొచ్చి ఏం చెప్తా ఉందంటే అప్పుడంటే ఈ పక్కింటి అమ్మ వచ్చేసి ఎక్కువగా అంటే ఈ భారతీయ అనే అమ్మ వచ్చేసి తన కొడుక్కి ఎక్కువ ప్రేటిస్తూ ఉంటే ఈమె సుమిత్ర వచ్చేసి ఆమెకు ఫోన్ చేసి అంటే ఈమె చాటింగ్లు అంతా మొత్తం వాట్సాప్ చాటింగ్లు కానీ ఫోన్లు కానీ ఏం చెప్తా ఉందంటే నువ్వు నాకు ప్రేయర్ ఇవ్వట్లేదు కదా, మనమైతే ఏదో ఫోటోలు దిగున్నాం కదా, నువ్వు వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ డీపీ పెట్టున్నావు కదా, అవన్నీ తీసేయి, నువ్వు ఎక్కువ మీ కొడుకు ప్రేయర్ ఇస్తున్నావు కదా అని చెప్పేసి ఏమైతే ఆమెతో గొడవ పడతా ఉందన్నమాట. ఏమో వచ్చేసి ఎవరైతే భారతున్నారో ఆమె వచ్చేసి ఓన్లీ ఆమెనంటే ఆమెకు ప్రేయర్ ఇవ్వడానికి ఆమె నమ్మడానికి ఏమేం చేసిందంటే తన కొడుకు ఎవరైతే 5 నెలల పిల్లలు ఉన్నారు కదా ఆయన చంపేసి అందరూ చెప్తా ఉన్నారు అన్నమాట. ఫోటోలు అలా అని రికార్డింగ్ అని బయటకు వచ్చాయి, మీరు కూడా యూట్యూబ్ చూడొచ్చు. ఆయన వచ్చేసి అంటే ఫోటోలు కానీ రికార్డింగ్ కానీ మళ్ళీ ఇవన్నీ తీసేసి అబ్బాయిని చంపేసిన తర్వాత ఏమొచ్చేసి వాట్సాప్లో అవన్నీ ఆమెగా సెండ్ చేసిందంట. ఈ భారతీయ అమ్మ ఎలా చంపిందంటే అంటే ఇంట్లో ఎవరు లేని టైంలో వచ్చేసి అందరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమని చేసిందంటే ఆ బాబుని చంపేసి ఆ ఫోటోలని వాళ్ళకి సెండ్ చేసిందన్నమాట. దాని తర్వాత అందరూ వచ్చేసి ఏంది అసలు బాబు ఏడ్చట్లేదు కాముగా ఉంటే అందరూ డౌట్ వచ్చేసి అప్పుడు చూసి ఏమేం చెప్తా ఉందంటే ఏమో తెలియట్లేదు, చాలాసేపు నుంచి అలాగే ఉన్నాయని చెప్తే అప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చి హాస్పిటల్ తీసుకుని పోతే అప్పుడైతే వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట హాస్పిటల్లో ఆల్రెడీ చనిపోయాడని చెప్పేసి. దీని తర్వాత ఏమి కూడా నార్మల్గా ఉన్నాయన్నమాట. నార్మల్గా అంటే చనిపోయినప్పుడు బూట్ చేస్తున్నప్పుడు కానీ ఏమైతే నార్మల్గానే ఏడుస్తానే ఉంది, ఏడుస్తానే కొంచెం బాధపడుతుంటే యాక్టింగ్ చేస్తూ ఉందంట. కానీ కొన్ని రోజుల తర్వాత 2-3 రోజుల తర్వాత వచ్చేసి ఎవరన్నా బాబు చనిపోతే తల్లి ఎలా ఉంటుంది మామూలుగా ఏడుస్తూ కొంచెం బాధపడతా ఉంటారు కదా, ఏం అలా కాదనమాట, కొంచెం నార్మల్గా ఉందన్నమాట. నార్మల్గా ఉంటా ఆమె సుమిత్ర అనే ఆమెతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నదన్నమాట. తన హస్బెండ్కి అయితే డౌట్ వచ్చిందన్నమాట. ఉన్నటువంటి పిల్లడు చనిపోయాడు కదా ఆమెకు డౌట్ వచ్చేసి ఈ భారతీయ నామ ఫోన్ తీసుకొని చెక్ చేసి అప్పుడు తెలిసిందనమాట ఏదైతే జరిగింది కదా రికార్డింగ్లో అలానే ఫొటోస్ అన్నీ ఉన్నాయంట ఆ వాట్సాప్ చాటింగ్లో. ఆయన చూసేసి ఏం చేశారంటే భారతీయ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడనమాట. పోలీస్ స్టేషన్ పోయేసి పోలీసుకి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత పోలీసులు వచ్చేసి ఎవరైతే బూట్ చేశారు ఆ బేబీని తీసుకొని పోస్ట్ మార్టం చేసి అలానే మొత్తం మీద న్యూస్ మీద బయటకు వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది వచ్చేసి లాస్ట్ సండే అనమాట. ఇది బయటకు వచ్చేసి ఇన్సిడెంట్ అయితే 2-3 రోజుల క్రితం బయటకి అయితే రావడం జరిగింది అనమాట. ఇటువంటి ఇన్సిడెంట్ ఇంకా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి.